హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏం చేస్తున్నారు? మా ఇంట్లో ఈరోజు తాజా కిచెన్లో ఈరోజు పన్నీర్ ఫ్రై చేసుకుందాం రండి. కావాల్సిన పదార్థాలు, కావాల్సిన పదార్థాలు పన్నీర్ ఫ్రై అన్నమాట. పన్నీరు, ఎర్రగడ్డలు, మీడియం సైజు 5 ఎర్రగడ్డలు, ఒక 3 టమాటాలు, ఒక 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా అల్లము, కొత్తిమీర, కరివేపాకు లేదు ఫ్రెండ్స్, మా ఇంట్లో అయిపోయింది, అది తేవాలి, ఇంతే ఇంగ్రీడియంట్స్. చేసుకునే విధానం చూపిస్తాను రండి. చేసే విధానం చూపిస్తాను. గ్యాస్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. బాండలు వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ వేయించాలి కదా, అందులో మళ్ళీ ఎత్తేస్తా ఆయిల్. పన్నీర్ వేయించాను, పన్నీర్ వేస్తాం. ఈజీ ప్రాసెస్ ఇది, ఎవరైనా చేసుకోవచ్చు. పన్నీర్తో చాలా ఉన్నాయి, చూపిస్తాను. కొంచెం వేగాలి పన్నీర్. తీసేస్తా ఉన్నా ఫ్రెండ్స్, పన్నీర్ వేగిపోయింది. ఎక్కువ వేగితే మనం తీసేస్తాను ఫ్రెండ్స్. పన్నీర్ తీసేసి నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేస్తే వేయించినాక పన్నీరు మెత్తగా బాగుంటుంది అన్నమాట, గట్టిగా అయిపోదు, స్మూత్గా ఉంటుంది మనకు తినేదానికి. వేసుకోవాలి పచ్చిమిర్చి, తెల్లగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేయించుకోవాలి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అవన్నీ వేయించుకోవాలి, బాగా వేగాలి. అల్లము వేయించుకోవాలి. ఎర్రగడ్డ వాడాలి, బాగా రెడ్గా రావాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు కూడా బాగా వేగాలి బాగా. ఎర్రగడ్డ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, టమాటాలు వేసుకునేసి బాగా వేయించాలి. టమాటా అంతా, ఎర్రగడ్డ, టమాటా అంతా బాగా వేగాలన్నమాట. వేగినాక ఇప్పుడు పన్నీర్ నీళ్ళలో వేసుకున్నాం కదా, ఎంత బాగుందో చూడండి. అట్టే పెడేస్తే లబ్బర్లాగా గట్టిగా కొంచెం నీళ్ళు బాగా వాడాలన్నమాట. రుచికి తగినంత కారం, మిరప్పొడి. మా మిరప్పొడిలోనే ధనియాల పొడి ఉంటుంది ఫ్రెండ్స్. ధనియాల పొడి మేము సపరేట్గా కొద్దిగా, ఎక్కువ కాదు, ఒక చుక్క చాలు. ఎంత మెత్తగా అయిపోయింది, పువ్వు మాదిరి. ఇట్టే ఉంటే నీళ్ళల్లో బాగుంటుంది. అట్టే పెడేసినాం అనుకో, అది గట్టిగా లబ్బర్లాగా ఉంటుంది అన్నమాట. నీళ్ళల్లో వేయాలి ఎప్పుడు పన్నీరు. ఇడికినాక మళ్ళీ పన్నీర్ వేస్తాను, అంతే. పన్నీర్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి పన్నీర్ ఎంత బాగుందో, మెత్తగా. నీళ్ళల్లో వేస్తే ఈ మాదిరి బాగా వస్తుంది అన్నమాట, లేకపోతే గట్టిగా లబ్బర్లాగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం బాగా ఉడకనివ్వాలి. పన్నీర్ వేసినాక పన్నీర్కు అన్నీ పట్టుకోవాలి కదా. ఒకరోజు జీలకర్ర పొడి వేస్తే బాగుంటుంది. అయిపోయింది అది మా ఇంట్లో. కొట్టాలు, గరం మసాలా పొడి ఒక్క రవ్వ వేసుకుని, ఫ్రెండ్స్, గరం మసాలా పొడి ఒక్క రవ్వ, ఒక స్పూన్ బాగా కలబెట్టాలి. ఇప్పుడు వేసి బాగా కలబెట్టి కొంచెంసేపు మూత మూసి పెట్టేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెంసేపు మూత మూసేయాలి. ఇద్దరు ఫ్రెండ్స్, అయిపోయింది చూడండి. పన్నీర్ కొంచెం వేగాలి, ఇంకొంచెం. అయిపోయింది ఫ్రెండ్స్. నూనె ఇప్పుడే తేలుతుంది చూడు, బయటకు వస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ బయట వస్తూ ఉంది, ఆఫ్ చేసేయాలన్నమాట. బాగా వేయించి అయిపోయింది. కొంచెం పట్టే వదిలే